నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్ గూడూరు గమ్మళ్లపాలెంలోని శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. గూడూరు గమ్మళ్లపాలెంలోని శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాధురి సురేంద్ర 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఈ వృద్ధాశ్రమంలో ఏదైనా అవసరమైతే తమ దృష్టికి తీసుకువెళితే తగు సహాయం చేయటం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు విష్ణువందన, సెక్రటరీ శశిరేఖ, స్నేహలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ మరియు మహిళా మండలి సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధులకి ఈరోజు భోజనాలు సరఫరా చేయడం జరుగుతుంది. దీనికి మాకు స్పాన్సరర్స్గా మా మెంబర్లలో ఒకరైన మాధురి గారు 25 సంవత్సరాలు పెళ్లి రోజు జరుపుకుంటున్న సందర్భంగా వీళ్ళకి భోజనాలు అరేంజ్ చేస్తున్నారు. భగవంతుడు వారికి ఎల్లవేళలా కృపా కటాక్షాలు ఉంటాయని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వృద్ధాశ్రమంకి మేము ఎన్నోసార్లు వచ్చి ఇక్కడ వీళ్ళకి ఈ భోజనాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ కళ్యాణమ్మ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ చక్కగా చూసుకుంటూ ఉన్నారు. ఇంకా కూడా ఏదన్నా ఈ వృద్ధాశ్రమానికి ఏదన్నా అవసరాలు ఉంటే దాన్ని మేము ఎప్పుడు కూడా ఇచ్చేదానికి ముందుంటాము. ప్రతిసారి పోయినసారి అయితే ఒక 5-6 సార్లు వృద్ధాశ్రమంలో భోజనాలు ఇవ్వడం జరిగింది. మా వాళ్ళల్లో ఎవరికైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ జరిగినప్పుడు ఇలాంటి చోట భోజనాలు ఇవ్వడం మా అందరూ కూడా సహృదయంతో సహాయం చేస్తున్నారు. వారందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. సాయిరాం వృద్ధాశ్రమంలో మా మెంబర్ అయినటువంటి మాధురి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా భోజనాలు అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. మాధురి వాళ్ళకి విషెస్ తెలియజేస్తున్నాము. అట్లాగే వాళ్ళ దంపతులిద్దరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలా అని కోరుకుంటున్నాము. అట్లాగే కళ్యాణమ్మ కూడా ఆమె ఇక్కడ ఇంతమంది వృద్ధులు ఉంటే వాళ్ళందరినీ ఎంతో చక్కగా చూసుకొని వాళ్ళంతా చేస్తూ ఉన్నారు. ఆమెకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే డాక్టర్ రోహిణి గారు ఇక్కడ ఈ టైల్స్ అంతా కూడా వేయించున్నారు అక్క. ఇంకా చాలా కార్యక్రమాలు కూడా డాక్టర్ రోహిణి గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగున్నాయి. మేము ప్రతి నెల ఇంచుమించు 2 సార్లు కూడా ఇక్కడ భోజనాలు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా మ్యారేజ్ చేసి బర్త్డేస్ అయినా పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేసి రైతులకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించాలని ఈ నెల 16వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే గ్రామీణ పట్టణ సమ్మెను జయప్రదం చేయాలని గూడూరు సిపిఐ నాయకులు కాళేశ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద సిపిఐ, సిపిఎం ట్రేడ్ యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ధరలు నియంత్రించాలని నినాదాలు చేశారు. సిపిఐ నాయకులు కాళేశ మాట్లాడుతూ నిత్యావసర సరుకులు మరియు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని అన్నారు. ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ పట్టణ సమ్మెను ప్రజలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, శివకుమార్, రమణయ్య, శశి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎన్నికల సమయంలో
గ్యాస్కి ఏదో 100 రూపాయలు తగ్గించినట్టు తగ్గించి అధిక ధరల్ని ఈరోజు గిట్టుబాటు ధరలు లేక రైతులు పల్లెల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ధర కానీ, కరెంటు బిల్లులు కానీ, రైతులకే కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేసి ఈరోజు రైతులకు ఉచితంగా కాదు కదా, విపరీతంగా యూనిట్ బిల్లులు పెంచి రైతులకు మీటర్లు పెట్టి ఈరోజు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీంట్లో కారణంగానే ఈరోజు భారత ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, అధికారంలో ఉండే ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలు ఎన్ని కూడా ఏంటంటే పేదల్ని ఎన్నిముక ఇచ్చేదానికే తప్ప పేదలకు సహాయం చేసే పరిస్థితుల్లో ఈరోజు లేదు. అందుకని వైఎస్ఆర్సీపీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే అధిక ధరలు, అదేవిధంగా పండించిన రైతుకి గిట్టుబాటు ధరలు, అదేవిధంగా కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, ఇది పెట్రోలు డీజిల్ ఏదో బండ్లు ఉన్న వాళ్ళకే అని అనుకుంటారు. కాదు, లారీలు తోలినా కూడా లగేజ్ పెరిగి, బిల్లులు పెరిగి, ఖర్చులు పెరిగి వాళ్ళు లారీ బాడుగులు పెంచారంటే ఇక్కడ కూరగాయల ధరలు పెరిగిపోతాయి. అన్నీ కూడా 1 రోజు 2 రోజులు ధరలు తగ్గించినట్టు నటించి ఈరోజు మళ్ళీ ధరలంతా ఆకాశానికి చేరే పరిస్థితి. పెట్రోల్ తగ్గించినట్టు తగ్గించి మళ్ళీ పెట్రోల్ పెంచింది పరిస్థితి. అందుకని ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గ్రామీణ సంఘం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ధరలు తగ్గించాలని చెప్పి గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, అదేవిధంగా మన భారతదేశం పరిస్థితి మనకందరికీ తెలుసు. ఆ రోజు ప్రతిపక్షగా ఉన్నప్పుడు కేంద్రం రాష్ట్రం కూడా ఎన్నెన్నో వాగ్దానాలు చేసింది. దాంట్లో భాగంగా ఈ వాగ్దానాలు అనుసరించి కూడా ఈరోజు పరిస్థితి పేదలు కూడా ఎండగడుతున్నాయి. అదేవిధంగా రైతుల పరిస్థితి మనకు అందరికీ బాగుంటుంది. కానీ రైతు పండించిన పంట కూడా గిట్టుబాటు అయితే లేదు. ఆ యొక్క పంటను కూడా దళారీ విధానం అయిపోయింది, విపరీతంగా అమ్ముకొని అదేవిధంగా మార్కెట్కి వచ్చిన తర్వాత పేద ప్రజల మీద అప్పులు తప్పి లేదు. కానీ ఈరోజు తినేదానికి తిన్నామని, కొనేదానికి కొన్నామని పోతే ఏది కూడా మనకు వచ్చే కూలి కూడా సాధించాలని దాంట్లో మనం కొట్టుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకున్న ఒకటే, గ్రామీణ ప్రాంతంలో కూడా ఈరోజు పండించిన పంట కానీ, అది కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు కూడా పట్టణానికి తీసుకుని అమ్ముకోవాలి. కానీ అది తీసుకొని రావాలంటే, బస్సుల్లో రావాలన్నా, రవాణా చేయాలంటే విపరీతంగా డీజిల్ పెట్రోల్ పెంచేశారు. దాంట్లో భాగంగా విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. కానీ ఎన్ని పెంచారు కదా, ఎట్లా ఒకటి పండించమంట ఆ రేట్లుగా అమ్ముకున్నామని చెప్పి ప్రభుత్వం చూసుకోవాలంటే మేము పండించే పంట గిట్టుబాటు అల్లో రామచంద్ర అల్లాడిపోతున్నాం. మేమేమంటే ఆలోచించే వ్యాప్తంగా రైతు, కార్మిక, కర్షక, ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కూడా కలుపుకొని భారతదేశ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ గ్రామీణ భారత్ బంద్ అని జయప్రదం చేయాలని ఈరోజు గూడూరు పట్టణంలో కరపత్రాలు విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ, ఆర్గనైజ్ సెక్టర్ కానీ, అనార్గనైజ్ సెక్టర్ కానీ, ఆశ కానీ, మిడ్ డే మీల్ సమాలి, విద్యార్థులు, యువజనులు అనేక రకాలుగా అందరూ సమస్యలు ఎదుర్కొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సిస్టమ్ అంబానీకి, ఆదానికి లాభం చేకూర్చే విధంగా అన్ని రకాల చర్యలు చేస్తున్నారు. కానీ ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు కూడా ఎక్కడ కూడా మంచి జరిగే పద్ధతులు ఈరోజు కేంద్రం అయితే, రాష్ట్ర ప్రభుత్వం అయితే మీరు చర్యలు తీసుకోలేదు. అందులో భాగంగా గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రేపు గూడూరు రూరల్లో, ఎల్లుండు చిలకూరు మండలంలో కూడా ఈ 2 మండలాల్లో అయితే కోట, చిట్టమూరు మనకు సంబంధించి గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బైక్ ర్యాలీలు చేస్తూ కరపత్రాలు కూడా పంచుకుంటూ గ్రామీణ ప్రాంతాన్నంతా కూడా యాక్టివ్ చేస్తూ ఈ బంద్లో పాల్గొని చెప్పి కూడా రేపు ఎల్లుండు బైక్ యాత్రలు చేస్తున్నాం. అదే 16వ తేదీ ఈ గూడూరు పట్టణం అంతా కూడా బంద్ జయప్రదం చేయాలని చెప్పి కూడా కరపత్రాలు కూడా పంచడం జరుగుతుంది. ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి నిదర్శనగా రాష్ట్ర వ్యాప్తంగా 16 ఫిబ్రవరి తేదీ గ్రామీణ బంద్కి వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. రవాణా రంగంలో కొత్త చట్టాలను తీసుకురావడం, నరేంద్ర మోడీ ఆ చట్టాలని అమలు చేయడం, ఏదన్నా పొరపాటున ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్కి 10 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా వంటి హిట్ అండ్ రన్ పేరుతో ఈ చట్టాలను తీసుకొచ్చి ప్రజల మీద, డ్రైవర్ల మీద మోపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని విరమించేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. 16వ తేదీ జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్కి రవాణా రంగం ఉంచాలని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. పత్రికా విలేకరి భవానీ శంకర్ పుట్టినరోజు సందర్భంగా గూడూరులోని గమ్మళ్లపాలెంలో ఉన్న
మెప్మా పునరావాస కేంద్రంలో ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. గూడూరులోని గమ్మళ్లపాలెంలో ఉన్న మెప్మా పునరావాస కేంద్రంలో ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరి భవానీ పుట్టినరోజు సందర్భంగా ముందుగా కేక్ కట్ చేసి అందరికీ అందించారు. నిరాశ్రయులకు అన్నదానం మరియు పండ్లు విలేకరులు పంపిణీ చేశారు. ప్రింట్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు జమాలుల్లా మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా పత్రికా విలేకరుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన భవానీ పుట్టినరోజు సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శరత్, బాలకృష్ణ, లక్ష్మణ్, సురేష్, శ్రీనివాసులు, కిషోర్ నాయుడు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. మా అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి అయినటువంటి భవానీ ప్రసాద్ జన్మదిన వేడుకలను ఈరోజు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో నిర్వహించుకుంటున్నాం. ఈ నిరాశ్రయులకు భోజనం, పండ్లు జన్మదినం సందర్భంగా వాళ్ళకి పంపిణీ చేస్తున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. అసోసియేషన్ తరఫున అసోసియేషన్ సభ్యుల కష్టాల్లో మాత్రమే కాకుండా సుఖాల్లో కూడా, సంతోషాల్లో కూడా భాగం పంచుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ముఖ్యంగా భవానీ గత 10 ఏళ్ళుగా పత్రికలో, ఆంధ్రప్రభ పత్రికలో పనిచేస్తూ ఎన్నో సమస్యాత్మక వార్తలు రాస్తూ అందరి దృష్టిలో ఒక మంచి విలేకరిగా పట్టణంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అదేవిధంగా అలాంటి సమస్యాత్మక వార్తలు, ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాస్తూ ఇంకా ఎత్తుకు ఎదగాలని, ఇంకా పై స్థాయికి చేరుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి తిరుమల శెట్టి భవానీ ప్రసాద్ గారి జన్మదిన వేడుకల్ని ఈరోజు మై ఫ్రెండ్స్ అసోసియేషన్లో వృద్ధులు, నిరాశ్రయుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది. చిన్న వయసులోనే గౌరవప్రదమైన జర్నలిజంను పూర్తిగా ఎంచుకుని భవానీ ప్రసాద్ తన 10 ఏళ్ల కెరీర్ని పూర్తి చేసుకుని ఈరోజు అందరి మధ్య ఒక మంచి జర్నలిస్ట్గా గుర్తింపు సాధించి జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా భావిస్తూ భవిష్యత్తులో జర్నలిస్ట్ సోదరుల పుట్టినరోజు వేడుకలకు పురస్కరించుకొని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అసోసియేషన్ మా కుటుంబం ఈరోజు నా జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా జరపడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను అనుకోలేదు, ఉన్నట్టుండి పిలిచి నిరాశ్రయ గృహంలో వాళ్ళందరికీ భోజనాలు, పలసరుకులన్నీ వాళ్ళు అందజేయడం నాకెంతో ఆనందంగా అనిపించింది. రానున్న మా ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల జన్మదినానికి నేను కూడా నా వంతు ఇలాగే సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను. వధూవరులు పెళ్లి జరిగే సమయంలో చేసుకునే ప్రమాణాలు నాతి చెరామి అని ఎంతమందికి అర్థం అవుతుందో లేదో కానీ సుఖాలలోనూ కష్టాలలోనూ ఒకరికి ఒకరు తోడుగా జీవితాంతం కలిసి ఉంటామని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ ప్రమాణాలు కుల, మత, పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా పాటించాలని తెలియజేస్తూ ఓ గిరిజన వృద్ధ దంపతులు పలువురికి ఆదర్శప్రాయంగా మారారు. మనుబోలు గ్రామంలోని తూర్పు గిరిజన కాలనీకి చెందిన బండి రమణయ్య, సుబ్బమ్మ దంపతులు చేపలు పట్టుకుని అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి 3 కుమారులున్నారు. కుమారులను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి తమను వృద్ధాప్యంలో ఆదుకుంటారనే సమయంలో కొడుకులు తమ కుటుంబాలతో వారి దారి వారు చూసుకున్నారు. జీవితం చరమాంకంలో ఉన్న ఈ వృద్ధ దంపతులపై విధి చిన్నచూపు చూసింది. సుబ్బమ్మకు అంతు చిక్కని వ్యాధి సోకటంతో మంచానికి పరిమితమైంది. గత సంవత్సరం కాలంగా మంచానికే పరిమితమైన భార్యను భర్త రమణయ్య కంటికి రెప్పలా చూసుకుంటూ సేవలందిస్తున్నాడు. తమ పొట్టకూటి కోసం చేపల వేటకు వెళుతూనే ఆమె కాలకృత్యాలు, స్నానాలు, సమయానికి భోజన సదుపాయం, సపర్యలు చేస్తూ పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలకు నిలువెత్తు సాక్ష్యంగా మారి భర్త అనే బంధానికి ఆదర్శప్రాయంగా మారాడు. అనారోగ్యంతో ఉన్న తన భార్యకు వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేదని దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నాడు. నా పేరు బండి రమణయ్య. నాకు 3 కొడుకులు. వాళ్ళు పాటికి వాళ్ళు బతుకుతున్నారు. నన్ను మంచి చెడ్డగా చూడడం లేదు. నేను మా ఆడవాళ్ళు కొద్ది రోజులుగా బాగా బతికినాము. ఇప్పుడు కాలుష్య పడిపోయిందండి. దాని గురించి నేను చాలా బాధపడుతున్నాను. నాకు ఎవరు తోడు లేడ లేదు. ఈ విధంగా ఉన్నాను.
అన్ని హాస్పిటల్ తిప్పినాను. అన్ని హాస్పిటల్ తిప్పి నేను ఆడ ఎక్కడ బాగా కాలేదు. దాని గురించి నేను అన్నిటికీ ముగించుకొని బాగా 1,00,000 రూపాయల దాకా అయింది. 1,00,000 రూపాయల దాకా అయింది. బొంబాయి కేసులు అక్కడికి పోయినాము, ఆడ కాలేదు. పలవనూరుకి పోయినాము, ఆడ కాలేదు. నేను భార్య వదులుకోలేక మేము చాలా బాధపడుతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు శ్రీ డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి విగ్రహాన్ని వాకాడు అశోక్ ఫిల్లర్ సెంటర్లో స్వర్ణముఖి బ్యారేజ్ ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తున్న సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఈ కార్యక్రమంలో వాకాడు మండల సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి, నేదురుమల్లి హిమం కుమార్ రెడ్డి, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, జి సుధాకర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.